హలో అండి, నేను మీ అనసూయ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేము ప్రతి సంవత్సరం కొత్తూరు వెళ్తామండి సుబ్బరాయుడు దగ్గరికి. అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళామన్నమాట. ఆదివారం రోజైతే నిజంగా తిరునాళ్ళలాగా ఉంటుందండి. ప్రతి ఆదివారం అక్కడ ఇలాగే ఉంటుంది. జనాలు అయితే మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువగా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం తగ్గారండి. ఆవిడకు నాగేంద్ర స్వామి ఒంట్లోకి వచ్చాడంట. ఎలా ఊగిపోతుందో చూసారా? ఇది గుడి బయట అండి. గుడి బయటనే ఉన్నారు. ఈ శిలలన్నీ గుడి బయట ఉన్నాయన్నమాట. ఇది ధ్వజస్తంభము. ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవచ్చు. నాకైతే స్వామివారి దర్శనం అయిపోయిందండి. మేము ఇంకా బయటికి వచ్చేసాక వీడియో తీసుకున్నాను అనమాట. కొంచెం వీడియో తీసుకొని బయటికి వచ్చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన భక్తులండి. కూర్చొని కొంచెం ప్రసాదాలు తింటున్నారు. తినేవాళ్ళు తింటున్నారు. కొంతమంది ఊరికి అలా కూర్చుండిపోయారనమాట. మధ్యాహ్నం వరకు అండి చాలా ఎక్కువగా ఉంటారు జనాలు. మధ్యాహ్నం తర్వాత కొంచెం తక్కువ అవుతారండి. ఇక్కడ క్యూ లైన్ అయితే అభిషేకానికి అనమాట. స్వామివారి అభిషేకానికి చాలామంది ఉన్నారు. ఇదైతే వంటశాల అండి. ప్రతిరోజు అక్కడ భోజనం అయితే పెడతారంట. ఆదివారం ఎక్కువ ఉంటారంట, మంగళవారం కొంచెం తక్కువ ఉంటారంట. రోజు అయితే అంతమంది ఉండరంట అండి. చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. వంట అయితే చాలా బాగుంది. చాలా బాగున్నాయి భోజనాలు. నేను భోజనం చేశానండి. అంటే మేము ఇంటి దగ్గర నుంచి ఉదయాన్నే బయలుదేరాం కదా, ఏమీ తినలేదు. స్వామివారి దర్శనం అయ్యే వరకు అక్కడే ఉన్నాము. వీడైతే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా చేతి కిందే ఉన్నాడండి. ఫోటో తీస్తున్నావా అని. ఏరా నిన్ను తీయాలన్నా అంటే అవంటే వీడియో తీసానమాట. వాడు 3వ క్లాస్ అవుతున్నాడంట. వాడి పేరు మనోజ్ అంటండి. ఇంకా వీడియో చూద్దామా. బయట ఇంకా తిరునాళ్ళ వాతావరణం అండి. అన్ని షాప్స్ అన్నీ ఏం కావాలంటే అవి దొరుకుతాయి మనం తీసుకోవాలంటే. చూద్దాం వీడియో. నేను మీ అనసూయ. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇప్పుడే ఇవ్వండి అబ్బా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.